అయితే అప్పటి వరకు ఆయనను ఎంతగానో ప్రోత్సహించిన ఒక స్నేహితుడు, వ్యాపారస్తుడు పాయింట్స్ అనే ఆయన ట్రై టు స్టాప్ ద అరెస్ట్. ఎంతగానో పోరాడాడు, ఎంతగానో అపోజ్ చేశాడు. కానీ ఉల్టా ఇంకేం జరిగిందంటే ఆయనకున్నదంతా వ్యాపారం అంతా కోల్పోయాడు, తన భార్యని పిల్లల్ని పోగొట్టుకున్నాడు, దూరం అయిపోయాడు. అలాగా ఎవ్వరూ ఆయనకి సపోర్ట్ చేసిన వారందరినీ కూడా ఏదో రీతిగా నాశనం చేసేవారనమాట. అయితే ఆయన జైల్లో 1 year 135 days, 1 సంవత్సరము 135 రోజులు ఉన్నారనమాట. అప్పటికి ఆయనకి వారెంట్ వచ్చింది. ఏంటిదంటే ఇంకా ఈయనని చంపేయాలి, ఈయన గొంతు నొక్కి చంపేయాలి, ఈయన గొంతుని పిసికి చంపేయాలి అని వారెంట్ వచ్చింది. ఆ డెడ్ బాడీని, ఆ శవాన్ని కూడా మనము అసలు మిగలకుండా దాన్ని కాల్చి వేసేయాలి అని ఆ రూల్, అంటే ఆ వారెంట్, అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు October 6th నాడు 1536 ఆయనని చంపేశారు. ఆయన దేహాన్ని భయంకరంగా కాల్చేశారు. కానీ ఆయన అన్న మాటలు ఆ చనిపోకముందు బిగ్గరగా కేకలు వేస్తూ ఏమన్నారంటే, లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్, ఓపెన్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఐస్. దేవా, ఈ ఇంగ్లాండ్ రాజు ఒక కళ్ళని మీరే తెరవండయ్యా అని బిగ్గరగా చనిపోయే ముందు ఆయన ఆఖరి మాట అదే. దేవా, వీరిని శపించయ్యా, దేవా, వీరిని ఇలాగ నాశనం చెయ్యయ్యా అని అనలేదు. కానీ ఈ రాజు యొక్క కళ్ళని, మనోనేత్రాల్ని నువ్వే తెరవయ్యా అని ఏడ్చి, అంటే బిగ్గరగా కేకలు వేసి ఆయన మరణించాడనమాట. అయితే మరణించిన తర్వాత ఎప్పుడైతే ఇంకా ఆయన పని ఆగిపోతుంది అని అనుకున్నారో, ఇంకప్పుడు ప్రారంభించబడ్డది ఏంటిదంటే ఇంకా విస్తరించడము, బైబిల్ ఇంకా విస్తరించడం, ఇంకా డిమాండ్ పెరిగిందనమాట. దానిలో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి. అంతవరకు గుడ్డితనంలో, స్లేవరీలో, బానిసత్వము, అంటే ఎవరికి బానిసత్వం అంటే ఆ ప్రీస్కి, యాజకులకి, ఆ బిషప్స్కి ఒక స్లేవ్స్ లాగా, అంటే వారు చెప్పిందే సత్యము, వారు చెప్పిందే కరెక్ట్ అనుకున్న ఆ గుడ్డితనంలో ఉన్న మనుషులకి సడన్గా కొత్త నిబంధన చదివినప్పుడు ఇన్ని గొప్ప మర్మాలు ఉన్నాయా, దేవుడు మాకు స్వేచ్ఛనిచ్చాడా, దేవుడు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడా. ద ఓన్లీ థింగ్ దట్ విలియం టిండేల్ ప్రీచ్డ్ ఆల్ హిస్ లైఫ్ వాజ్, ఏం నేర్పించాడు అంటే, మీరు రక్షించబడాలంటే మీకు కేవలం ఒట్టి విశ్వాసం ఉంటే చాలు అని చెప్పారు. కానీ అంతవరకు ఆ క్యాథలిక్ బిషప్స్ వారు ఏం చెప్పేవాళ్ళంటే, మీరు ఈ కార్యం చేస్తే, ఈ మంచి కార్యం చేస్తే, ఇలా ఉంటే అని పెద్ద సాంప్రదాయంగా పెద్ద నిబంధనలు ఇస్తూ, నియమాలు ఇస్తూ, ఇవన్నీ చేస్తేనే మీరు పరలోక రాజ్యం చేర్చబడతారు అని చెప్పిన ఆ బిషప్స్కి ఆ న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధన వాక్యంలో ఉన్న దానికి తేడా చూసినప్పుడు ఎంతోమంది స్వేచ్ఛలోకి ప్రవేశించారు. దే ఎంటర్డ్ ద ఫ్రీడమ్ ఆఫ్ క్రైస్ట్. నాలోన వారు నిజంగా, నేను దేవుడు అంటాడు కదా, క్రీస్తు అంటాడు కదా, స్వతంత్రత, స్వేచ్ఛనివ్వటానికి నేను వచ్చాను, పట్టబడిన వారిని, కట్టబడిన వారిని విడిపించడానికే నేను వచ్చాను. దిస్ ఇస్ వై ఐఎమ్ అనాయింటెడ్ అని యేసుప్రభు చెప్పిన మాటలు విని అనేక మంది హృదయాలు తేలికపరచబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇది విన్న ఆ బిషప్స్ ఎంతగా ఆపాలి, ఎంతగా ఈ ప్రింటింగ్ ఆపాలన్నా అప్పటికే ఆ ఫేమ్, అంటే న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధనకున్న ఆ ఫేమ్, ఆ ప్రఖ్యాతి లోకమంతటికి వ్యాపిస్తూ వెళ్ళింది. కాబట్టి వేరే దేశాలు ఒక్క కాపీతోటి మల్టిపుల్ ప్రింటింగ్ అలాగా చేస్తూ అలాగా బైబిల్ విస్తరించబడ్డది. మనం అనుకుంటూ ఉండొచ్చు కదండి, నేను ఒక్కడిని ఏం చేస్తాను, నేను ఒక్కదాన్ని ఏం చేయగలుగుతాను అనుకొని చూడండి. ఆ రోజు విలియం టిండేల్ కానీ ఆ బైబిల్ ట్రాన్స్లేట్ చేయకపోతే ఈరోజు మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలో అసలు వచ్చుండేదా బైబిల్? ఎప్పటికీ వాళ్ళు అలాగనే మూసిపెట్టుండే వాళ్ళేమో. ఎప్పటికీ ఆ బిషప్స్ లేకపోతే ఆ అబద్ధాలకి మనం లోబడి ఉండాల్సి ఉండే పరిస్థితి వచ్చి ఉండేదేమో. అనుకొని చూడండి, వీ వుడ్ హ్యావ్ లివ్డ్ ఇన్ అ లై. ఒక అబద్ధంలోనే, ఒక బానిసత్వంలోనే మనం జీవించే వాళ్ళేమో. ఒక్క వ్యక్తి అండి, ఒక్కరు విలియం టిండేల్, ఆయన ఒక్కరు బట్టి దట్ వన్ పర్సన్ స్ప్రెడ్ ద బైబిల్ అక్రాస్ ద వరల్డ్. లోకమంతటికి విస్తరించేలాగా, వ్యాపించేలాగా చేశాడు విలియం టిండేల్. ఆయన అనుకుంటూ ఉండొచ్చు, ఎవ్వరు నన్ను ప్రోత్సాహపరచట్లేదు, నేను దేవుని కార్యమే చేస్తున్నాను కదా, నేను దేవుని కోసమే కష్టపడుతున్నాను కదా, దేవా నువ్వు ఎందుకు సహాయం చేయట్లేదు అని దేవుని పైన తిరగబడ్డారా? కాదు,
ఆయన అనుకుంటుండొచ్చు, నన్ను ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, బట్ ఐ వాంట్ ద ఐస్ ఆఫ్ ఇంగ్లాండ్ టు బి ఓపెన్. ఎలాగైనా నా ప్రజలు, నేను పుట్టి పెరిగిన ఆ దేశం, వారు కళ్ళు తెరవబడ్డాలనే వాంఛ, ఆశ, ఆకాంక్షతోటే ఆయన అంత కష్టపడే, ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎంతగా తిరగబడ్డా, ఎంతగా ఆయనను వ్యతిరేకించిన ఎంతమంది ఆయన వెంట వచ్చిన, ఆఖరికి హతసాక్షి అవ్వాలి అని చెప్పినా కానీ నేను లొంగిపోతున్నాను అని చెప్పలేదు. కానీ ఆయన చేసిన ఆ పనిని, అందుకే నేను ప్రారంభంలో అన్నాను, ద బ్లడ్ ఆఫ్ ద సెయింట్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్, ఇస్ ద సీడ్. అంటే దేవుని సువార్తకి పరిశుద్ధుల రక్తం ఒక విత్తనం అన్నమాట. ఆయన అనేక మంది అనుకున్నారేమో ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు అక్కడ ఇంకా ఎక్కువగా విస్తరించింది దేవుని వాక్యం, ఇంకా ఎక్కువగా వ్యాపించింది దేవుని వాక్యం. ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, నేను ఒక్కదాన్నే నేను ఏం చేయగలుగుతాను, నా దగ్గర పెద్ద సామర్థ్యం లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అనుకొని చూడండి. అప్పుడు పెద్ద ఎక్విప్మెంట్ లేదు, పెద్ద టెక్నాలజీ లేదు, ఏం లేదు. ప్రతి ఒక్క పదము తర్జుమా చేసి రాయాలి, ప్రతి ఒక్కటి చదివి. ఇంకా దాని తర్వాతనే వచ్చింది ఏంటిదంటే కింగ్ జేమ్స్ వర్జన్. ఇప్పుడు మనకందరికీ తెలుసు కదా, ద కింగ్ జేమ్స్ వర్జన్. 90% ఆఫ్ కింగ్ జేమ్స్ వర్జన్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ విలియం టిండేల్స్ ట్రాన్స్లేషన్. 90% కింగ్ జేమ్స్ వర్జన్ ఇంగ్లీష్లో అది విలియం టిండేల్ గారు చేసిన ట్రాన్స్లేషన్ నుండే, తర్జుమా నుండే వచ్చింది. ఆయన అన్న మాట ఏంటిదంటే, నేను క్రీస్తు కోసము హతసాక్షి, అంటే మరణిస్తాను, కానీ నేను మాత్రం ఆయనని విడిచిపెట్టను అని చెప్పాడనమాట. అంటే ఇట్లాంటి పోరాటాలు వచ్చినప్పుడు ఆయన అన్నమాట, ఇఫ్ ఐ హ్యావ్ టు డై ఐ విల్ డై, బట్ ఐ విల్ నాట్ లీవ్ క్రైస్ట్. నేను చనిపోవాల్సి వస్తే నేను చనిపోతాను, కానీ నేను మాత్రం దేవుని విడిచిపెట్టను అని గొప్ప తీర్మానంతో, రోషంతో ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా దేవుని కోసం మరణించాడు. ఈరోజు మనం మరణిస్తే మనం ఏం సాధించాము అని మనము పరీక్షించుకుంటే, మీరు పరీక్షించుకోండి, చూస్తున్న మీరు ఏం సాధించాము, దేవుని కోసం ఏం సాధించాము అని అనుకుంటే ఏమైనా వస్తుందా? ఏమైనా కార్యం గుర్తొస్తుందా? ఏమైనా చేశారా? ఇస్ ఇట్ జీరో ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ దట్ యు హ్యావ్ డన్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్? దేవుని రాజ్య నిమిత్తమై, ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తమై మీరు ఏమైనా చేస్తారా? పరీక్షించుకోండి. దయచేసి అనుకోకండి, నేను ఒక్కదాన్నే, నేను చిన్నదాన్ని, నేను పెద్దవాడిని, లేకపోతే నాదంతా అయిపోయింది, నా దగ్గర డబ్బు లేవు, నా దగ్గర ఇది లేదు అని అనుకోకండి. ఆశ ఉందా? వాంఛ ఉందా? డూ యూ హ్యావ్ ద ప్యాషన్ టు సర్వ్ క్రైస్ట్? దేవుని సర్వ్ చేయాలనే ప్యాషన్ ఉంటే ఎవ్వరు కూడా అడ్డగించనక్కర్లేదండి. ఒకవేళ అడ్డగించినా కానీ, అడ్డగించినంత మాత్రాన ఆగిపోయేది ప్యాషన్ కాదు. అడ్డగించినంత మాత్రాన చల్లారిపోయేది నిజమైన విశ్వాసం, నిజమైన ఆశ కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆఖరికి నేను మరణించాల్సిన అవసరం వచ్చినా నేను మాత్రం దేవుని పని ఆపను.